Hi aspirants, in this video we will discuss the most important topic, NATO. What is it? NATO. NATO means North Atlantic Treaty Organization. NATO అనేది ఏంటంటే ఉత్తర అట్లాంటిక్ దేశాల కూటమి. It was established in the year 1949 and April 4. 1949 April 4. ఇది 1949 ఏప్రిల్ 4న ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే బ్రస్సెల్స్లో ఉన్నాయి. బ్రస్సెల్స్ అనేది బెల్జియం యొక్క క్యాపిటల్. దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 32. గతంలో 12 ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 32. మెంబర్స్ ప్రజెంట్ ఇన్ నాటో ఈజ్ 32. What is the 31st country joined in NATO means Finland, and 32nd country Sweden. It was joined in the year 2024. What is the purpose of NATO? అసలు నాటో ఎందుకు ఏర్పడింది అనేది కావాలి. టు కౌంటర్ ద థ్రెట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సోవియట్ యూనియన్ నుంచి ఉన్నటువంటి భయాన్ని లేదా థ్రెట్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసింది ఏంటంటే నాటో. నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాటో? నాటో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్. కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏం లేదండి, అందరు కలిసి ఎదుర్కోవడం. అన్ అటాక్ ఆన్ వన్ మెంబర్ ఈజ్ కన్సిడర్డ్ అన్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఒక దేశం మీద దాడి జరిగినట్టయితే ఆ దాడిని అన్ని దేశాల మీద దాడిగా పరిగణించి వారిని అటాక్ చేయాలి. అంటే ఒక దేశం మీద ఎవరైనా అటాక్ చేసినట్టయితే అందరి దేశం మీద అటాక్ జరిగినట్టు పరిగణించబడాలి. వాళ్ళు అట్లా పరిగణించి ఎదుర్కొంటారు. యూరోప్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికా మరియు యూరోప్లో పీస్ మరియు సెక్యూరిటీకి కోసం ఏర్పడింది ఏంటంటే నాటో. ప్రమోట్ పొలిటికల్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్. అంటే రాజకీయంగా మరియు మిలిటరీ పరంగా కోఆపరేషన్ అనేది ఉండాలి మెంబర్స్ మధ్యన. ఇవి ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాటో. ఒకటి కలెక్టివ్ డిఫెన్స్, సెకండ్ వన్ ఇస్ యూరోప్ పీస్ అండ్ సెక్యూరిటీ, అండ్ ప్రమోట్ పొలిటికల్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్. హూ ఇస్ ద సెక్రటరీ జనరల్? ప్రజెంట్ సెక్రటరీ జనరల్ 2025 నాటికి ఎవరున్నారంటే మార్క్ రొట్టే. అయితే న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ న్యూస్ 34th నాటో సమిట్ హెల్డ్ ఇన్ నెదర్లాండ్స్లో ది హేగ్లో జరిగింది ఆన్ 24th and 25 June 2025. అండ్ వాట్ ఈస్ ద కీ అవుట్కమ్ ఫ్రమ్ దట్ మీటింగ్? ఆ అవుట్కమ్ యొక్క అంటే ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చర్చ చేశారంటే దీన్ని ది హేగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనడం జరుగుతుంది. అక్కడ తీసుకున్నటువంటి డెసిషన్ని ఏమంటారంటే ది హేగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. ది హేగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ మెంబర్ స్టేట్స్ ఎక్సెప్ట్ స్పెయిన్కి ఒకదానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అగ్రీడ్ టు అలొకేట్ 5% ఆఫ్ ది జీడిపి టు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ బై 2035. ఇట్ ఈజ్ 2035. 2035 వరకు వారి యొక్క జీడిపిలో 5% దేనికి ఎక్స్పెండిచర్ చేయాలంటే సెక్యూరిటీ రిలేటెడ్ మరియు డిఫెన్స్ రిలేటెడ్గా ఖర్చు చేయాలని వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నాటోతో పాటు మిగిలిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ద వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. And share to your friends those who are preparing for the competitive exams. Thank you all.